బామ్మర్ది గారు అబ్బాయి నామకరణ ఫంక్షన్ కాకినాడ వచ్చామండి. మరి తిరిగి వచ్చేప్పుడు యానమ్మ ఏం వస్తుంటే గోదావరి వాళ్ళం కదండి, పొలస మీదకి లాగేసిందండి. సరే కదని యానమ్మ ఫిష్ మార్కెట్కి పాట దగ్గరికి వెళ్ళామండి. అది చూడండి ఎలా పాటలు పాడేస్తున్నారు అక్కడ. సరే కదని ఓ పొలసట్టుకొని బేవరం వచ్చేసానండి. ఓ వదిన గారికి ఇచ్చాను వండమని. పులస చేప కట్ చేయించి ఇలా ముక్కలు కింద చేసుకున్న తర్వాత సరిపడినంత కళ్ళుప్పు వేసుకోవాలండి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. తర్వాత కొంచెం మనకి తినే కారాన్ని బట్టి కారం వేసుకోవాలండి. నేనైతే 4 స్పూన్ల వరకు కారం వేశాను. ఈ కూరలో కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకుని మసాలా కోసం ధనియాలు అలాగే కొంచెం జీలకర్ర వేసుకోవాలండి. వెల్లుల్లిపాయలు వేసి కొంచెం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇందులోకి కట్ చేసినటువంటి ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా కూడా మెత్తని పేస్ట్లా చేసుకోవాలన్నమాట. ఈ పేస్ట్ని ఆ ఉప్పు కారం పట్టించినటువంటి ముక్కల్లో వేసేసి కలుపుకోవాలండి. అలాగా మొత్తం ముక్కలంతటికీ కూడా పట్టేలాగా చేసుకోవాలన్నమాట. తర్వాత ఒక 8 పచ్చిమిరపకాయలు చీరుకుని ఆ విధంగా పులుసులో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ పులస కూరలో కంపల్సరీ వేయాల్సింది బెండకాయలండి. బెండకాయలు వేస్తే కూర చాలా టేస్ట్గా ఉంటుంది. బెండకాయలని కూడా అలా కట్ చేసుకుని లోపల ఏమైనా ఉన్నాయేమో చూసుకుని అలా వేసేసుకోవాలండి. పొడుగ్గా వేసుకుంటే బాగుంటాయి అన్నమాట బెండకాయ ముక్కలు. కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఒక 12 నుంచి 15 స్పూన్ల వరకు ఆయిల్ పడుతుంది. అయిన తర్వాత చింతపండు పులుసు వేసేసుకోవాలండి. ఇవన్నీ కూడా స్టవ్ వెలిగించకుండానే చేయాలన్నమాట. ఈ ప్రాసెస్ అంతా కూడా ఈ విధంగా చేసుకోవాలి. ఇదంతా అయిన తర్వాత అప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని కొంచెం మరిగిన తర్వాత ఈ ముక్కలు కదులుతూ ఉంటాయండి. ఇప్పుడు చూడండి కూర ఉడుకుతుంది. ఇలా దగ్గర పడేదాకా వండుకుంటే కనుక పులస కూర చాలా టేస్ట్గా ఉంటుందండి. అలాగే కొంచెం సిమ్లో పెట్టుకుని మెల్లగా ఉడికించుకుంటే ఆ చేపకు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. వండే ప్రాసెస్ని బట్టి ఈ పులస కూర రుచి మరింతగా పెరుగుతుందనమాట. ఎంతో రుచికరమైనటువంటి పులస కూర ఇప్పుడు రెడీ అయిపోయిందండి.